ఆనాడు నెహ్రూ వేసిన పునాదులే నేడు తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులుగా ఉన్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కట్టిన 3 ఏళ్లకే కాళేశ్వరం ప్రాజెక్టు కుప్పకూలిందన్నారు. తాము వచ్చాక ఇరిగేషన్ శాఖలో ఖాళీలన్నీ భర్తీ చేశామన్నారు మంత్రి ఉత్తమ్. జూన్ 2 నుంచి తెలంగాణ వ్యాప్తంగా భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పర్యావరణాన్ని, సరస్వతి పుష్కరాల పవిత్రతను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు మంత్రులు. కట్టిన 3 ఏళ్లకే కుప్పకూలిన సాగునీటి ప్రాజెక్టు ఏదైనా ఉందంటే అది కాళేశ్వరమేనన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జలసౌధలో 400 మంది ఏఈ, జేటీఓలకు నియామక పత్రాలు అందించారు. తెలంగాణ పునర్నిర్మాణానికి చిత్తశుద్దితో పనిచేయాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం లేనప్పుడే నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు కట్టామని అవి ఇప్పటికీ చెక్కు చెదరలేదని అన్నారు. కాళేశ్వరం మాత్రం ఎందుకు కూలిందో మీరంతా స్టడీ చేయాలని సూచించారు రేవంత్. ఎలా కడితే ప్రజలకు నష్టం జరుగుతుందో చూడాల్సింది కాళేశ్వరం. తప్పకుండా మీరు ఉద్యోగంలో చేరిన తర్వాత శ్రీశైలం, నాగార్జున సాగర్ సందర్శించాలి. మోక్షగుండం విశ్వేశ్వరయ్య కట్టిన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ని సందర్శించాలి. అదే విధంగా ఈ రోజు మీరు కాళేశ్వరాన్ని కూడా సందర్శించి ఎందుకు ఇంత లోప భూయిష్టమైన ప్రాజెక్టులు నిర్మాణం జరిగినరు, ఎక్కడైనా చిన్న ఇల్లు పూరు గుడిసె కట్టుకున్నా కూడా పునాది దొవ్వి కనీసం ఆ భూమి ఎట్లుంది, చదును ఉందా, లూజ్ ఉందా, లేకపోతే హార్డ్ రాక్ ఉందా, సాఫ్ట్ రాక్ ఉందా, ఎట్లుందో మనం ఒక అంచనాకు వస్తాం. సచివాలయంలో రాష్ట్ర కోర్ అర్బన్ రీజియన్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. కోర్ అర్బన్ రీజియన్ లో సర్వీస్ సెక్టార్ ను పూర్తిగా సరళతరం చేయాలని సీఎం ఆదేశించారు. సింగిల్ బిల్డింగ్ వ్యవస్థ, సులభతర అనుమతులపై అధ్యయనం చేయాలన్నారు. జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు, ఎలక్ట్రిసిటీతో పాటు ఏ విభాగాలను చేర్చాలో పరిశీలించాలని సూచించారు. అవసరమైతే ఎక్స్పర్ట్ కమిటీని నియమించుకోవాలన్నారు. కోర్ అర్బన్ రీజియన్ లో లైడార్ సర్వే నిర్వహించాలని ఆదేశించారు. ప్రాపర్టీస్, చెరువులు, నాలాలను పక్కాగా మ్యాపింగ్ చేసే అంశంపై దృష్టి పెట్టాలన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటించారు. దాదాపు 22 కోట్ల ఖర్చుతో 50 బెడ్లతో నిర్మించే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు శంకుస్థాపన చేశారు. తాము వచ్చాక ఇరిగేషన్ శాఖలో ఖాళీలన్నీ భర్తీ చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్. తక్కువ బడ్జెట్ తో ఎక్కువ ఆయకట్టు వచ్చే ప్రాజెక్టులపై దృష్టి పెట్టామన్నారు. ఏడాదికి 5 లక్షల కొత్త ఆయకట్టు సృష్టించే ప్రాజెక్టులు నిర్మిస్తున్నామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం మొదటిసారి ఇరిగేషన్ శాఖలో పూర్తి స్థాయి ఖాళీలు భర్తీ చేస్తున్న విషయం కూడా నేను మీ అందరికి మనవి చేస్తాను. ఈ రోజు మన తెలంగాణ ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్న అన్ని ప్రాజెక్టులని తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వచ్చే విధంగా మనకు ముందుకు పోయే ఉద్దేశం, లక్ష్యంతో మరి ప్రణాళిక చేసుకున్న విషయం కూడా మీకు మనం చేస్తున్నాం. ఈ ఏడాది జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సాదా బైనామా ఇష్యూ కోర్టు పరిధిలో ఉందని, న్యాయస్థానం క్లియరెన్స్ ఇవ్వగానే సాదా బైనామా సమస్యలను పరిష్కరిస్తామన్నారు. పైలట్ ప్రాజెక్టు మండలాల్లో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తున్నామన్నారు. గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల మొత్తం రెవెన్యూ సేవలు ప్రజలకు దూరమయ్యాయని, ప్రస్తుతం మొత్తం వ్యవస్థను ప్రజలకు దగ్గర చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు మంత్రి పొంగులేటి. అంతకుముందు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. భూభారతి చట్టం అమలు, ఇందిరమ్మ ఇండ్ల పథకం గురించి వివరించారు. ఈ ఏడాది ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇండ్లు మంజూరు చేయనున్నామని వివరించారు. పర్యావరణాన్ని, సరస్వతి పుష్కరాల పవిత్రతను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు మంత్రి కొండా సురేఖ. 15 నుంచి ఈ నెల 26 వరకు జరగనున్న సరస్వతి పుష్కరాల కోసం తెలంగాణ పీసీబీ రూపొందించిన అధికారిక పోస్టర్ను మంత్రి ఆవిష్కరించారు. నదులను పరిరక్షించాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించాలని సూచించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయ పునర్నిర్మాణ పనులపై మంత్రి కొండా సురేఖ ఆరా తీశారు. పునర్నిర్మాణంపై ప్రజల్లో నెలకొన్న అపోహలపై వివరాలను ఎండోమెంట్ కమిషనర్, ఆలయ ఈవోలను అడిగి తెలుసుకున్నారు. రాజన్న ఆలయం విస్తీర్ణం విషయంలో ప్రజల్లో నెలకొన్న అపోహలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామని వివరించారు. ఎటువంటి అనుమానాలు, ఇబ్బందులకు తావు లేకుండా చూడాలని ఆదేశించారు.